చలపతి చెంచలమ్మకు చదువు రాదని తెలుసు. అందుకోసమే మోసం చేసి విజయమ్మ సాయంతో పొలాన్నైతే తన పేరు మీద రాయించుకుంటాడు. తర్వాత కోపంతో చెంచలమ్మ ఇంటికొస్తుంది. ఇంటికొచ్చి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కేశవ చెంచలమ్మ భర్త, చెంచలమ్మ నీకు చదువు రాకపోవడంతోనే కదా అందరూ నిన్ను మోసం చేస్తున్నారు. అందరి ముందర నువ్వు తల దించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. అవునత్తయ్య, మీకు చదువు రాకపోవడంతోనే, మీకు ఏది ఎలానో తెలియకపోవడంతోనే మీకు తెలియకుండా మీరు వేలిముద్ర వేస్తున్నారు. దానివల్ల మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి సింధూర అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు అయితే ఇంక నుంచి చెంచలమ్మక్క ఎవరి దగ్గర మోసపోకూడదు అంటే చెంచలమ్మక్క వేలిముద్ర కూడా వేయదు అని చెప్పేసి అంటారు. అప్పుడు చెంచలమ్మ వేలిముద్ర కాదు, ఇక మీదట నేను సంతకం చేస్తాను, ప్రతి ఒక్కటి చదివి మరీ సంతకం చేస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు అందరూ షాక్లో ఉంటారు. అప్పుడు ఎందుకు అలా చూస్తున్నారు, నేను చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు సింధూర మంచి ఆలోచన అత్తయ్య, తప్పకుండా మీరు చదువుకోండి, ఎప్పుడైనా చదువుకోవచ్చు, చదువుకు వయసుతో అవసరం లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు బడికి వెళ్ళి ఎలా చదువుకుంటారు అంటే అవసరం లేదు, పంతుల్ని ఇంటికి రప్పించుకోవచ్చు, ఇంటికే పంతులు వచ్చి అత్తయ్యకి చదువు చెప్తారు అంటే అప్పుడు చెంచలమ్మ ఏవండి మీరు అదే పనిలోనే ఉండండి అని చెప్పేసి అంటుంది. తర్వాత కేశవ చంటి వాళ్ళ బాబాయిని తీసుకొని బయటకు వెళ్తూ ఉంటే ఇంతలో చంటి వచ్చి అయ్యగారు నేను వస్తాను అని చెప్పేసి అంటే ముఖ్యమైన పని మీద నేను బయటకు వెళ్తున్నాను, ముగ్గురు వెళ్ళకూడదు అని చెప్పేసి అంటే ఎందుకు అయ్యగారు ఏ పని మీద బయటకు వెళ్తున్నారో నేను కూడా తెలుసుకోవచ్చా మీకు అభ్యంతరం లేకపోతే అని చెప్పేసి అంటే అప్పుడు కేశవ చెప్తాడు, ఇలా చెంచలమ్మ చదువుకోవాలనుకుంటుంది, ఆ పని మీద బయటకు వెళ్తున్నాము అని చెప్పేసి బయటకు వెళ్తారు. ఇంతలో చంటి ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు చిన్నమ్మ గారిని చూడొచ్చు, తనతో మాట్లాడచ్చు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్తే అప్పుడు సింధూర దేవుడికి మొక్కుంటూ దేవుడి బొట్టు పొరపాటున నుదుటిని పెట్టుకుంటుంది. అప్పుడు అమ్మగారు మీరు చాలా బాగున్నారు బొట్టు పెట్టుకుంటే అంటే అప్పుడు సింధూర తనకే తెలియకుండా బొట్టు పెట్టుకున్నందుకు ఆశ్చర్యంతో తుడుపుకుంటూ ఉంటుంది. అమ్మగారు మీరు తుడుపుకోవద్దండి అని చేయి పట్టుకుంటాడు చంటి. తర్వాత వచ్చేసి ఇంతలో చాముండి అక్కడే ఉండి చూస్తుంది. నీకెంత ధైర్యం రా, చేయి పట్టుకున్నావు, సింధూర చెయ్యి వదులు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి కొడుతుంది. తర్వాత వచ్చేసి విజయమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతురికి చెప్పి నైవేద్యం చేసి గుళ్ళో ఇచ్చేసిరా, ఈరోజు మనము గెలిచాము, నాకు చాలా ఆనందంగా ఉంది, చెంచలమ్మ నా ముందు ఓడిపోయింది, నా ముందు ఓడిపోయి తల దించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి నైవేద్యం చేసి గుళ్ళో పెట్టేసి రమ్మంటుంది. చలపతిని మోసం చేసినందుకు చలపతి భూమి చలపతికి వచ్చేటట్టు రాయించాను, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ప్రతి ఒక్క క్షణము చెంచలమ్మ ఓడిపోతే చూడాలని అనుకుంటాను, నాకు కోరిక నెరవేరింది అని చెప్పేసి విజయమ్మ అంటూ ఉంటుంది. తర్వాత మరుసటి రోజు వచ్చేసి పంతులను ఇంటికి పిలిపిస్తారు, ఎందుకంటే అక్షరాభ్యాసం చేయించడానికి. అప్పుడు పంతులు గారు ఓం నమ శివాయ అని రాయమంటారు. అప్పుడు సింధూర తన పక్కనే కూర్చొని చెంచలమ్మ చేత ఓం నమ శివాయ అని చెప్పేసి రాయిస్తుంది. తన చదువు ప్రారంభించడానికైతే మంచిగా పూజ చేసి అందరూ కోరుకుంటారు. సింధూర అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అత్తయ్య మీకు ఇక మీదట ఎవరి చేతుల్లోనూ మోసపోయే అవకాశం ఉండదు, మీరు బాగా చదువుకోండి అత్తయ్య, మీరు తప్పకుండా సాధిస్తారు అంటుంది. మీరు చదువుకుంటే ఎవరి చేతుల్లోన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు అని చెప్పేసి అంటుంది. చెంచలమ్మ కూడా చాలా సంతోషంగా ఉంటుంది.